అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారి ఒక్కసారిగా ఇండియా బయటగా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్ లో కూడా స్టార్ గా మారిపోతున్నాడు. అవును, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మాదిరిగానే ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్స్ వారికి వచ్చిన రెమ్యునరేషన్ వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా దిగుతున్నారు. ఈ ఫార్ములా ఒక్క సినిమా స్టార్కే కాదు, క్రికెటర్స్, ఇతర సెలబ్రిటీలు కూడా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇక ఈ సినిమా స్టార్స్ విషయానికి వస్తే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలను వారే స్వయంగా నిర్మిస్తుంటారు. కొందరు సక్సెస్ కాగా మరికొందరికి వర్కౌట్ కాలేదు. దీంతో చాలా మంది సినిమా థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలోని శరత్ సిటీలో ఏఎంబి థియేటర్స్ స్థాపించగా అమీర్పేట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ స్థాపించాడు. తాజాగా బన్నీ మరో థియేటర్స్ను కోకాపేటలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కోకాపేటలో వరల్డ్ క్లాస్ థియేటర్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమీర్పేట్లో AAA సినిమాస్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న బన్నీ ఇప్పుడు మరో థియేటర్తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు. కోకాపేటలో ఈ అల్లు సినీప్లెక్స్ సిద్ధమవుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట లాంటి ప్రాంతంలో ఈ అల్లు సినీప్లెక్స్ రావడం విశేషం. ఈ థియేటర్ ప్రారంభంపై తాజాగా ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. కోకాపేటలో అల్లు సినీప్లెక్స్ వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్లోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ప్రేక్షకుడికి కలిగిస్తుంది. ఈ థియేటర్లో కనిపించే విజువల్స్, సౌండ్ సిస్టమ్లు దేశంలో అతి తక్కువ థియేటర్లలో ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్న తొలి థియేటర్గా అల్లు సినీప్లెక్స్ నిలవనుంది. ఈ థియేటర్ ప్రారంభమైతే సినిమా లవర్స్కు చక్కటి అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు సినీప్లెక్స్ అల్లు కుటుంబానికి చెందిన కోకాపేట భూముల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడే అల్లు స్టూడియోస్ కూడా ఉంది. అల్లు స్టూడియోస్ 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు అల్లు థియేటర్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కోకాపేట్, గండిపేట్ పరిసర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ బడా మల్టీప్లెక్స్లు ఏవీ లేవు. ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు సినిమా చూడాలంటే గచ్చిబౌలిలోని మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ లేదా పీవీఆర్ థియేటర్స్కు వెళ్తున్నారు. ఇక అల్లు సినీప్లెక్స్ ప్రారంభమైతే మరొక మూవీ హబ్ తయారవుతుంది. ఓఆర్ఆర్ పరిసరాల్లో నివసిస్తున్న వారికి సినిమా చూసేందుకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇదిలా ఉంటే పుష్ప 2తో మాసివ్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న AA22 చిత్ర షూటింగ్లో ఉన్నారు. సైంటిఫిక్ ఫిక్షన్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా బన్నీ బాక్సాఫీస్ను మరోసారి బద్దలు కొడతారనే ప్రచారం ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ కు మళ్ళీ పూనకాలు తెప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారి ఒక్కసారిగా ఇండియా బయటగా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్ లో కూడా స్టార్ గా మారిపోతున్నాడు. అవును, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మాదిరిగానే ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్స్ వారికి వచ్చిన రెమ్యునరేషన్ వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా దిగుతున్నారు. ఈ ఫార్ములా ఒక్క సినిమా స్టార్కే కాదు, క్రికెటర్స్, ఇతర సెలబ్రిటీలు కూడా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇక ఈ సినిమా స్టార్స్ విషయానికి వస్తే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలను వారే స్వయంగా నిర్మిస్తుంటారు. కొందరు సక్సెస్ కాగా మరికొందరికి వర్కౌట్ కాలేదు. దీంతో చాలా మంది సినిమా థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలోని శరత్ సిటీలో ఏఎంబి థియేటర్స్ స్థాపించగా అమీర్పేట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ స్థాపించాడు. తాజాగా బన్నీ మరో థియేటర్స్ను కోకాపేటలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కోకాపేటలో వరల్డ్ క్లాస్ థియేటర్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమీర్పేట్లో AAA సినిమాస్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న బన్నీ ఇప్పుడు మరో థియేటర్తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు. కోకాపేటలో ఈ అల్లు సినీప్లెక్స్ సిద్ధమవుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట లాంటి ప్రాంతంలో ఈ అల్లు సినీప్లెక్స్ రావడం విశేషం. ఈ థియేటర్ ప్రారంభంపై తాజాగా ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. కోకాపేటలో అల్లు సినీప్లెక్స్ వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్లోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ప్రేక్షకుడికి కలిగిస్తుంది. ఈ థియేటర్లో కనిపించే విజువల్స్, సౌండ్ సిస్టమ్లు దేశంలో అతి తక్కువ థియేటర్లలో ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్న తొలి థియేటర్గా అల్లు సినీప్లెక్స్ నిలవనుంది. ఈ థియేటర్ ప్రారంభమైతే సినిమా లవర్స్కు చక్కటి అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అల్లు సినీప్లెక్స్ అల్లు కుటుంబానికి చెందిన కోకాపేట భూముల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడే అల్లు స్టూడియోస్ కూడా ఉంది. అల్లు స్టూడియోస్ 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు అల్లు థియేటర్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కోకాపేట్, గండిపేట్ పరిసర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ బడా మల్టీప్లెక్స్లు ఏవీ లేవు. ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు సినిమా చూడాలంటే గచ్చిబౌలిలోని మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లేదా పీవీఆర్ థియేటర్స్కు వెళ్తున్నారు. ఇక అల్లు సినీప్లెక్స్ ప్రారంభమైతే మరొక మూవీ హబ్ తయారవుతుంది. ఓఆర్ఆర్ పరిసరాల్లో నివసిస్తున్న వారికి సినిమా చూసేందుకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇదిలా ఉంటే పుష్ప 2తో మాసివ్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న AA22 చిత్ర షూటింగ్ లో ఉన్నారు. సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా బన్నీ బాక్సాఫీస్ ను మరోసారి బద్దలు కొడతారనే ప్రచారం ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ కు మళ్ళీ పూనకాలు తెప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారి ఒక్కసారిగా ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్ లో కూడా స్టార్ గా మారిపోతున్నాడు. అవును, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మాదిరిగానే ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్స్ వారికి వచ్చిన రెమ్యునరేషన్ వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా దిగుతున్నారు. ఈ ఫార్ములా ఒక్క సినిమా స్టార్కే కాదు, క్రికెటర్స్, ఇతర సెలబ్రిటీలు కూడా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇక ఈ సినిమా స్టార్స్ విషయానికి వస్తే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలను వారే స్వయంగా నిర్మిస్తుంటారు. కొందరు సక్సెస్ కాగా మరికొందరికి వర్కౌట్ కాలేదు. దీంతో చాలా మంది సినిమా థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలోని శరత్ సిటీలో ఏఎంబీ థియేటర్స్ స్థాపించగా అమీర్పేట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ స్థాపించాడు. తాజాగా బన్నీ మరో థియేటర్స్ ను కోకాపేటలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కోకాపేటలో వరల్డ్ క్లాస్ థియేటర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమీర్పేట్లో AAA సినిమాస్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న బన్నీ ఇప్పుడు మరో థియేటర్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు. కోకాపేటలో ఈ అల్లు సినీప్లెక్స్ సిద్ధమవుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట లాంటి ప్రాంతంలో ఈ అల్లు సినీప్లెక్స్ రావడం విశేషం. ఈ థియేటర్ ప్రారంభంపై తాజాగా ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. కోకాపేట్లో అల్లు సినీప్లెక్స్ వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్లోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ప్రేక్షకుడికి కలిగిస్తుంది. ఈ థియేటర్లో కనిపించే విజువల్స్, సౌండ్ సిస్టమ్లు దేశంలో అతి తక్కువ థియేటర్లలో ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్న తొలి థియేటర్గా అల్లు సినీప్లెక్స్ నిలవనుంది. ఈ థియేటర్ ప్రారంభమైతే సినిమా లవర్స్కు చక్కటి అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు సినీప్లెక్స్ అల్లు కుటుంబానికి చెందిన కోకాపేట భూముల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడే అల్లు స్టూడియోస్ కూడా ఉంది. అల్లు స్టూడియోస్ 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు అల్లు థియేటర్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కోకాపేట్, గండిపేట్ పరిసర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ బడా మల్టీప్లెక్స్లు ఏవీ లేవు. ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు సినిమా చూడాలంటే గచ్చిబౌలిలోని మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లేదా పీవీఆర్ థియేటర్స్కు వెళ్తున్నారు. ఇక అల్లు సినీప్లెక్స్ ప్రారంభమైతే మరొక మూవీ హబ్ తయారవుతుంది. ఓఆర్ఆర్ పరిసరాల్లో నివసిస్తున్న వారికి సినిమా చూసేందుకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇదిలా ఉంటే పుష్ప 2తో మాసివ్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న AA22 చిత్ర షూటింగ్ లో ఉన్నారు. సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా బన్నీ బాక్సాఫీస్ ను మరోసారి బద్దలు కొడతారనే ప్రచారం ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ కు మళ్ళీ పూనకాలు తెప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది.